హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో క్యాండ్లెస్ స్టోరీ అనేది మనకి ఒక ప్రైస్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఆ ప్రైస్ యాక్షన్ కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ స్టోరీ అనేది మార్కెట్ ఎనాలిసిస్లో మీకు ఎలాంటి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తానని నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఇప్పటివరకు మనకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే కోర్సుతో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాండిల్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాండిల్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్. సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో చూడొచ్చు, మీరు చెప్తాను కదా, హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో మీరు స్ట్రక్చర్ వైజ్గా క్యాండ్లెస్ సైకాలజీ వైజ్గా మీరు ఈ ప్రాపర్ స్టోరీని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్లో నేను ఓన్లీ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ లెగ్ని రిఫరల్గా తీసుకొని ఆ యొక్క ప్రైస్ యాక్షన్ ఎనాలిసిస్ చేస్తాను. సో ఇక్కడ విత్ స్టోరీ అన్నమాట. సో దాంట్లో మనకి టార్గెట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టార్గెట్స్కి మనం మార్కెట్ స్ట్రక్చర్ని ప్రాపర్గా ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క లెఫ్ట్ లెగ్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ డాటా నేను క్లియర్ కట్గా మనకు ట్రేడ్ తీసుకుంటాను విత్ క్యాండ్లెస్ రీడింగ్ అన్నమాట. సో స్టోరీని డెఫినెట్గా రీడ్ చేయాలి. సో ఫస్ట్ స్ట్రక్చర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రక్చర్ స్టోరీని మనము ఏదైతే మార్కెట్లో ఒక రివర్సల్ సైన్ వచ్చే ముందు కావచ్చు, లేకపోతే కంటిన్యూషన్ చేసే ముందు కావచ్చు, మార్కెట్ డెఫినెట్లీగా ఒక సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది ముందుగానే. సో అది స్ట్రక్చర్లో మనం అనాలిసిస్ చేయాలి. సో అట్లాగే మార్కెట్లో టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రక్చర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అంటే ఒక ప్రొబాబిలిటీ, హై ప్రొబాబిలిటీ టార్గెట్ని హిట్ అవ్వడానికి మనకి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయో సో వాటిని మనం ముందు టార్గెట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రైస్ యాక్షన్ చూడొచ్చు, సో ప్రైస్ యాక్షన్ అనేది టార్గెట్స్ని బేస్గా యూజ్ చేసుకోవాలి ఎప్పుడు కానీ. సో లెవెల్ అనేది మనకి ఎప్పుడు కానీ ఒక టార్గెట్ని ఇండికేట్ చేస్తుంది లెవెల్ అనేది ఎప్పుడు కానీ. సో ఆ లెవెల్ మీదనే బేస్ అయిపోయి ట్రేడ్ చేయడం అనేది అది ఒక బేసిక్ థింగ్, దానివల్ల యాక్యురసీ ఉండదు. సో అందుకోసమే చెప్తాను. సో ప్రైస్ యాక్షన్ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్కి సంబంధించింది కాదు. ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్ స్ట్రక్చర్లో లాట్ ఆఫ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఎనాలిసిస్కి. సో ఇక్కడ క్యాండ్లెస్ సైకాలజీలో కన్ఫర్మేషన్స్ మల్టిపుల్గా ఉంటాయి. సో వాటిని మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ లెఫ్ట్ లెగ్లో ఉన్న టార్గెట్ని హిట్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎంటర్ అయ్యింది. సో ఇక్కడ చూడొచ్చు, ఒక సెల్లర్స్ ఎంట్రీ అనేది మనకి ఒక ఇండికేషన్ ఇచ్చింది. సో ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే టార్గెట్ని హిట్ అయినప్పుడు చూడొచ్చు, సెల్లర్స్ యొక్క మూమెంటం అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ వీక్నెస్ కాదు, వీళ్ళు స్ట్రెంత్గానే ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో. సో నెక్స్ట్ బయర్స్ ఇక్కడ రీట్రేస్ అవుతూ వీక్నెస్ షో చేశారు. సో వీక్నెస్ షో చేసిన తర్వాత నెక్స్ట్ అదే కంటిన్యూషన్ సైన్గా మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ నేను ఈ ట్రేడ్ ఏదైతే ఈ క్యాండిల్ తర్వాత ఈ వీక్ గ్రీన్ క్యాండిల్ తర్వాత తీసుకున్న ట్రేడ్, సో ఇక్కడ బయర్స్ కంప్లీట్గా వీక్గా ఉన్నారు. మార్కెట్ స్ట్రక్చర్లో కూడా ఆల్రెడీ రివర్సల్ సైన్ ఇండికేట్ చేస్తుంది, డబల్ టాప్ క్రియేట్ చేస్తూ రివర్సల్ సైన్ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ హై ప్రొబాబిలిటీ టార్గెట్ వచ్చేసి ఈ యొక్క జోన్ ఉంటుంది. సో ఇక్కడ మనము ఏదైతే పాసిబుల్ టార్గెట్ మాత్రమే చెప్పగలుగుతాము. సో నథింగ్ ఈజ్ షూర్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ హై ప్రొబాబిలిటీ అంటే ఈ టార్గెట్ని ఏదైతే ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ని మార్కెట్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్స్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, స్టోరీని రీడ్ చేశాను. సో బయర్స్ ట్రై చేశారు. సో వీళ్ళను ఈ యొక్క కంప్లీట్ సప్లైని డామినేట్ చేయడానికి ట్రై చేసినా కూడా అక్కడ ఉన్న సెల్లింగ్ ప్రెజర్ వల్ల, ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క ఏరియాలో సెల్లింగ్ ప్రెజర్ అనేది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది ముందుగానే. సో ఈ ప్రైస్ యాక్షన్ నేను ఇక్కడ బేస్ చేసుకొని నేను తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది గ్యాప్ అప్, నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ వల్ల ఈ యొక్క ఎంట్రీ అనేది చెప్తాను. సో అందుకోసమే ఎంట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సిగ్నల్స్ ఫాలో అవ్వకుండా మనము మార్జిన్ సేఫ్టీ మెయింటైన్ చేయాలి. సో అందుకోసమే సిగ్నల్స్ ఇక్కడ వర్క్ అవ్వవు. సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ వల్ల మన ఎంట్రీ పైన ఓపెన్ అయింది ఈ యొక్క క్యాండిల్ కాబట్టి ఇది లాస్ట్లో బుక్ అయ్యింది. బట్ నో ప్రాబ్లం, ఇక్కడ మనకు ఎనాలిసిస్ ఏదైతే ఉందో సెల్ ట్రేడ్. సో ఇక్కడ ఎనాలిసిస్ ప్రకారం అకార్డింగ్ టు ఎనాలిసిస్ ఇది సెల్లర్ క్యాండిల్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. సో ఇది సెల్లర్ క్యాండిలే మన ఎనాలిసిస్ ప్రకారం. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల ఈ యొక్క కొటెక్స్లో కామన్గా ఆ యొక్క ఫీచర్ ఉంటుంది.
సో దానివల్ల ఇక్కడ మీకు గ్యాప్ అప్ వల్ల అది లాస్ అవ్వడం జరిగింది. నో ప్రాబ్లం. సో మరొక ఆపర్చునిటీ దొరుకుతుంది. సో దాన్ని ప్రాపర్గా రీడ్ చేసి ఎనాలిసిస్ చేద్దాం మార్కెట్ని. సో ఇక్కడ చూడొచ్చు USD INR OTC. సో ఇక్కడ మనకి మంచి కన్ఫర్మేషన్ జరిగింది. సో ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ వెయిట్ చేశాను, మనకి మంచి ఒక కన్ఫర్మేషన్. ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే మార్కెట్లో ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు మనకి మార్కెట్లో ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో ప్రీవియస్ సప్లై ఏరియా దగ్గర మనకి ఇక్కడ చూడొచ్చు ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాగా మార్కెట్ ఇక్కడ కన్వర్ట్ చేసింది. సో కన్వర్ట్ చేసేసి ఇక్కడ చూడొచ్చు అంటే ఫేక్ బ్రేక్అవుట్ ఏ విధంగా మనం కన్సిడర్ చేస్తాము అంటే ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసింది. బట్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇక్కడ రీటెస్ట్ అనేది జరగాలి, తర్వాత ఇక్కడ నుంచి ఒక కంటిన్యూషన్ సైన్ అనేది ఇవ్వాలన్నమాట. బట్ ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, సో కంప్లీట్గా ఇక్కడ ఈ యొక్క బ్రేక్అవుట్ కంప్లీట్ ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి అంటే ఇదే లెవెల్ని బ్రేక్అవుట్ చేసినట్టు చేసి మళ్ళీ ఒక ఫేక్ బ్రేక్అవుట్ని క్రియేట్ చేసింది. సో తర్వాత వచ్చిన బయ్యర్స్ కాస్త రీట్రేస్మెంట్లో వాళ్ళు కంటిన్యూ చేసేంత స్ట్రెంత్ లేదు వాళ్ళ దగ్గర, ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. కాబట్టి వాళ్ళు ఇక్కడ సప్లైని కంప్లీట్ డామినేషన్ చేయలేకపోయారు. సో స్టోరీ రీడ్ చేయండి, స్టోరీ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రైస్ యాక్షన్ స్టోరీని రీడ్ చేయాలి డెఫినెట్లీగా. ఆ స్టోరీ మాత్రమే మీకు ఇక్కడ యాక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు లెవెల్స్ని పక్కన పెట్టాలి, సో లెవెల్స్ని మీరు డ్రా చేయాలి, నో ప్రాబ్లం. బట్ అదే లెవెల్ మీద డిపెండ్ అవ్వకండి, ఇండికేటర్ మీద డిపెండ్ అవ్వకండి, ఇండికేటర్ కూడా వర్క్ అవ్వదు. సో ఇక్కడ చూడొచ్చు నేను కాన్ఫిడెంట్గా ఇక్కడ సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి. నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే స్వింగ్ లోస్ ఉన్నాయో వీటిని టార్గెట్గా మార్కెట్ మూవ్ అవుతుంది అని చెప్పేసి నేను ఆ కన్ఫర్మేషన్తో ఓపెన్ చేయడం జరిగింది. మల్టిపుల్ సెల్ ట్రేడ్స్ ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి. స్టోరీ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నమాట. స్టోరీ అనేది రీడ్ చేయడం రావాలి మీకు. సో స్టోరీ అనేది డెఫినెట్లీగా మీకు ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే జరుగుతుందో అది మీకు ఇండికేట్ చేస్తుంది స్టోరీ అనేది. సో అదే ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో ప్రైస్ యాక్షన్ అంటే లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి దాంట్లో. సో ఈ లిక్విడిటీ కాన్సెప్ట్స్ కావచ్చు, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే బ్రేక్అవుట్ రీటెస్ట్ కావచ్చు, సప్లై అండ్ డిమాండ్ కావచ్చు. సో ఇవంతా కంప్లీట్గా మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్సే అవన్నీ. సో ఇంకొకటి ఏంటి అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్, అది ప్రైస్ యాక్షన్లో అడ్వాన్స్డ్ అని చెప్పలేము. ఏదైతే సప్లై అండ్ డిమాండ్ ఉంటుందో అది మాత్రమే అడ్వాన్స్డ్ అని మనం చెప్పగలుగుతాము. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్లో మీరు ఓన్లీ ఒక సింగిల్ లైన్ డిపెండ్ చేసుకుంటారు. బట్ సప్లై అండ్ డిమాండ్లో కంప్లీట్ ఏరియా అంటే యాక్చువల్గా బయర్స్ ఎక్కడి నుంచి ఎంట్రీ ఇచ్చారు హిస్టరీలో కావచ్చు, లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో కావచ్చు, యాక్చువల్గా బయర్స్ యొక్క మూమెంటం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ మనకు అవైలబిలిటీ కనిపిస్తుంది. సప్లై అండ్ డిమాండ్ అంటే అదొక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ టెక్నికల్ అనాలిసిస్లో. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఈ యొక్క అనాలిసిస్ని మీరు చేయడం వస్తే ఎవ్రీ మార్కెట్, నాట్ ఓన్లీ 4X కాదు. సో ఇది 4X మార్కెట్, బట్ నాట్ ఓన్లీ 4X, మీరు ఇండియన్ స్టాక్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఎవ్రీ మార్కెట్ని మీరు అనాలిసిస్ చేయగలుగుతారు మీరు ప్రైస్ యాక్షన్లో ఉన్న కాన్సెప్ట్ని మీరు మాస్టర్ అయినట్టయితే. సో ఇక్కడ చూడొచ్చు USD EGP OTCలో మనకి ఒక డబుల్ బాటమ్ అంటే స్ట్రక్చర్లో డబుల్ బాటమ్ క్రియేట్ చేస్తూ ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేసిన తర్వాత అకార్డింగ్ టు బయర్స్ సైకాలజీ అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక అప్వర్డ్ డైరెక్షన్ మూమెంటం కనిపించింది మనకి. నెక్స్ట్ ఈ యొక్క టార్గెట్, ఇది ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ అన్నమాట, అక్కడ హిట్ అయింది మార్కెట్. ఇక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ని మనం రీడ్ చేసి మనం చెప్పగలుగుతాము ఎప్పుడైతే మార్కెట్ మరి రివర్సల్ అవుతుందా లేకపోతే కంటిన్యూ చేస్తుందా అనేది. కానీ అంతేగాని మనము ఇది ప్రెడిక్షన్ చేయడానికి ఇది ఆస్ట్రాలజీ కాదన్నమాట. సో చాలామంది ప్రెడిక్షన్స్ చేస్తారు, గెస్ చేస్తారు. గెస్సింగ్ కానీ ప్రెడిక్షన్స్ కానీ సిమిలర్గా ఒకటే అవి. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ ఇక్కడ వర్క్ కాదు. సో ఇక్కడ కంప్లీట్గా మార్కెట్ని మీరు ఎనాలిసిస్ చేయాలంటే డెఫినెట్లీగా ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయాల్సిందే. సో వితౌట్ ప్రైజ్ యాక్షన్ రీడింగ్ మీకు మార్కెట్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి అనేది మీరు తెలుసుకోలేరు. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ డబల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. సో ఒక రివర్సల్ కైండ్ ఆఫ్ సైన్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ డబల్ బాటమ్, సో ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత చూడొచ్చు ఇక్కడ ఒక డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ రివర్సల్ సైన్, డబల్ బాటమ్ మనకి ఒక రివర్సల్ సైన్ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ పాసిబుల్గా అంటే మనకు ఈ యొక్క ఏదైతే సప్లై ఏరియా ఉందో ఆ సప్లై ఏరియాని హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఒకవేళ అది బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో నెక్స్ట్ ఈ యొక్క స్వింగ్ పాయింట్స్ని, ఇదంతా సప్లై ఏరియా, సప్లై అయితే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అదంతా సప్లై ఏరియా. సో నెక్స్ట్ ఈ యొక్క పాయింట్ అన్నమాట, ఇది కూడా ఒక సప్లై ఏరియా. సో మనం ఆర్డర్ బ్లాక్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ విధంగా అన్నమాట, అంటే డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ మార్కెట్ క్లియర్ కట్గా ఈ యొక్క మూమెంటం క్రియేట్ చేసి ఇక్కడ ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ రూల్స్ మనం డెఫినెట్గా స్ట్రక్చర్ని చూస్తున్నాం, అలాగే క్యాన్సిక్ సైకాలజీని కూడా అనాలిసిస్ చేస్తున్నాం అనమాట. సో లెవెల్స్ అంటే చాలామంది బిగినర్ లెర్నర్స్, కొత్తగా నేర్చుకునే స్టూడెంట్స్ కావచ్చు, సో ఎవరికైనా కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని చెప్పేసి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది
ప్రీవియస్ ప్రైజ్ యాక్షన్ హిస్టరీని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే దాని కండిషన్ని మీరు పూర్తిగా అనాలిసిస్ చేసినట్టయితే ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కూడా దానికి కంబైన్ చేస్తే మీకు ఒక స్టోరీ అనేది బిల్డప్ అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి మీరు కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేయొచ్చా లేదని డిసైడ్ అవుతారు. సో మార్కెట్ ట్రాప్ చేసే విధానాన్ని కూడా మనము ముందుగానే ఫైండ్ అవుట్ చేయాలి అంటే డెఫినెట్లీగా ఆ స్టోరీ రీడింగ్ అనేది జరగాలి. అంటే మీరు ప్రాపర్గా స్టోరీని పర్ఫెక్ట్ అయినట్టయితే, అంటే మార్కెట్లో ఈ క్యాన్సిక్కి సంబంధించిన స్టోరీని రీచ్ చేయడం మీకు పర్ఫెక్ట్ వచ్చినట్టయితే డెఫినెట్లీగా మార్కెట్ ఎక్కడ ట్రాప్ చేస్తుంది, ఏది ట్రాప్ క్యాండిల్, సో ఎక్కడ మళ్ళీ మనం అవాయిడ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో స్టోరీయే మీకు ప్రాపర్గా తెలియలేదంటే సో ఓన్లీ మీరు లెవెల్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, ఇండికేటర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అంటే డెఫినెట్లీగా మీకు 10% మాత్రమే లాస్ అవుతుంది. మనకి ఇప్పుడు ఏదైతే 10% 20% యాక్యురసీ ఉంటుంది కదా, సో అది మాత్రమే మీకు యాక్యురసీ ఉంటుంది. సో మిగతా పర్సంటేజ్ మొత్తం టోటల్గా లాస్ అవుతుంది. అందుకోసమే సెర్చ్ ఫర్ రియాలిటీ అన్నమాట. రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు అంటే యాక్చువల్గా మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటే మీరు నేర్చుకోవాల్సింది ఇదే అన్నమాట, క్యాన్సిక్స్ ప్రైజ్ యాక్షన్ రీడింగ్. సో అది స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్సిక్స్ సైకాలజీ వైజ్గా. క్యాన్సిక్స్ సైకాలజీలో మీకు బయర్స్ సెల్లర్స్ యొక్క ప్రైస్ని, బయర్స్ ఏ విధంగా అవైలబుల్ ఉన్నారు, సో ఎక్కడి నుంచి మార్కెట్లో బయర్స్ సెల్లర్స్ యొక్క టార్గెట్స్ ఎక్కడికి, సో ఏ విధంగా సప్లై ఉంది, ఏ విధంగా డిమాండ్ ఉంది, సో ఇదంతా ప్రైజ్ యాక్షన్లో తెలుస్తుంది. సో ఇండికేటర్స్లో లెవెల్స్లో తెలియదు. సో ఇక్కడ చూడొచ్చు మనకు మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు మార్కెట్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ ఉన్నా అది వర్క్ అవ్వడానికి వీలుండదు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను ట్రేడ్ చేశాను, బట్ ఓన్లీ నేను క్యాన్సిక్స్ స్టోరీని రీడ్ చేశాను. బికాస్ ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు ఏదైతే సప్లై ఏరియా ఉందో, సో ఇక్కడ నుంచి పూర్తిగా సప్లై ఏరియా ఉంది. సో అక్కడ హిట్ అవ్వగానే మళ్ళీ ఎంట్రీ అవ్వడం, సో వాళ్ళు వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ బయర్స్ రావడం. సో తర్వాత ఈవెన్ బయర్స్లో ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ ఎంగల్ఫింగ్ చేసి కూడా, సో ఇక్కడ ప్రీవియస్ ఏదైతే ఒక టార్గెట్ చాలా క్లోజ్లో ఉన్న టార్గెట్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ బయర్స్ ఇంకా స్ట్రాంగ్ ఎంటర్ అయ్యారు, తర్వాత వీక్నెస్ షో చేశారు. సో వీక్నెస్ షో చేశారు. సో హిస్టరీలో చూసినట్టయితే ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్న సెల్లర్స్ వీక్నెస్ షో చేసిన తర్వాత ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత చూడొచ్చు ఈ స్టోరీలో ఇక్కడ బయర్స్ని కంప్లీట్గా ఎంగల్ఫింగ్ చేస్తూ స్ట్రెంత్ చూపిస్తున్నారు. అంటే పూర్తి వీక్నెస్ అనేది లేదు సెల్లర్స్లో. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు బయర్స్లో ఒక క్లియర్ కట్ వీక్నెస్, అంటే ఈ స్టోరీని నేను బేస్ చేసుకున్నాను, క్లియర్ కట్ వీక్నెస్ అనేది షో చేశారు, సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఈ యొక్క మార్జినల్ సేఫ్టీని యూజ్ చేసేసి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అన్నమాట. సో డెఫినెట్లీగా మనకు మార్జినల్ సేఫ్టీ అంటే ఈవెన్ గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయినా కూడా ఏదైతే మనకి విన్నింగ్లో బుక్ అవ్వాలని చెప్పేసి మార్జినల్ సేఫ్టీ అనేది నేను మెయింటైన్ చేశాను విత్ స్టోరీ మాత్రమే. ఓన్లీ క్యాన్సిక్ స్టోరీ చూశాను, ఎందుకంటే నాకు ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా కన్ఫర్మేషన్ లేదన్నమాట. సో అదే అన్నమాట, అంటే మీకు క్యాన్సిక్ స్టోరీ వైజ్గా స్ట్రక్చర్ స్టోరీ వైజ్గా కన్ఫర్మేషన్స్ ఉండాలి మల్టిపుల్గా. సో వాటిని రీచ్ చేయడం డెఫినెట్గా రావాలి. సో అందుకోసమే లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు, సో డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే కోర్స్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో అట్లాగే వితౌట్ లెర్నింగ్ నాలెడ్జ్, వితౌట్ యాక్యురసీ లేకుండా ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఆ విధంగా ట్రేడ్ చేయకండి. ఫస్ట్ డెమోలోనే ప్రాక్టీస్ చేయాలి, యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అనమాట. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.